మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు నేటి అంశము కన్నీటి ప్రార్థన. నేటి అంశము కన్నీటి ప్రార్థన. నేటి వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. Today's promise is found in the book of Isaiah chapter 30 verse 19. సియోనులో యెరూషలేములోని యొక్క జనము కాపురముండును. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంఘమా, ఇజ్రాయేలులకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నటువంటి సత్యం. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. నీ యొక్క కన్నీటి ప్రార్థన యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. పిల్లల కొరకు, కుటుంబము కొరకు నీవు చేసినటువంటి కన్నీటి ప్రార్థన యేసయ్య ఆలకించి ఉన్నాడు. నీవు చేసినటువంటి కన్నీటి ప్రార్థన యేసయ్య ఆలకించి ఉన్నాడు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నీ ప్రార్థన వినగానే నీకు జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథములో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద బుక్ ఆఫ్ శామ్యూయల్, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 1. ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 1. ఇక్కడ రాయబడినటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 1 verses 7 to 10. 7వ వచనం నుండి 10వ వచనం వరకు రాయబడినటువంటి ఈ సత్యాలను పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ హన్నా అనేటువంటి ఒక సహోదరి ఉన్నది. ఆవిడ చేసినటువంటి కన్నీటి ప్రార్థన, ఆవిడలో ఉన్నటువంటి లక్షణాలు, ఆవిడ జీవితంలో ఉన్నటువంటి లక్షణాలను మనం తెలుసుకుంటున్నాం. హన్నా మీన్స్ గ్రేస్ ఆఫ్ ఫేవర్. హన్నా అంటే కృప, దయ అని అర్థం. ఆవిడ జీవితంలో ఉన్నటువంటి సత్యాలు, ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హన్నా. మొదటిగా ఆవిడ కన్నీటి ప్రార్థన చేసింది. ఆవిడ భర్త గురించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడినటువంటి సత్యం. ఎఫ్రాయిము మన్యమందు రామాతయి మెస్సేఫీము పట్టణపు వాడును ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన నూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యరోహము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యూదుడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే ఒక ఆవిడ పేరు పెనిన్నా, రెండో ఆవిడ పేరు హన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. అందువల్ల ఆవిడ ఎంతో నిరుత్సాహముతో, దుఃఖముతో ఉన్నది. డిస్పైట్ హర్ డిస్కరేజ్మెంట్ అండ్ సారో, she came to the presence of God and she started praying. కన్నీటి ప్రార్థన చేసింది. నిరుత్సాహములో, దుఃఖములో ఆవిడ కన్నీటి ప్రార్థన చేసింది.
ఆవిడ చేసిన ప్రార్థన ఇక్కడ మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం. 9-10 వచనాల్లో వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఆవిడ బహుగా ఏడుస్తుంది, దుఃఖముతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరు? హన్నా. ఆవిడ సమస్య ఏమిటి? సంతానం లేదు తనకి. ఆవిడ దేవుని యొక్క సన్నిధికి వచ్చింది. షిలోహులో ఉన్నటువంటి సమాజ మందిరం, దేవుని యొక్క ఆలయానికి వచ్చింది. అక్కడ వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. ఆవిడ ప్రార్థనలో ఉన్నది సత్యాలు ఏమిటి అంటే, ఆవిడ పట్టు వదలకుండా ప్రార్థన చేస్తుంది. షీ హ్యాడ్ ఎ పర్సిస్టెంట్ ప్రేయర్. ఆవిడ పట్టు వదలకుండా ప్రార్థన చేస్తుంది. ఆవిడ ప్రార్థనలో ఉన్నటువంటి మరొక సత్యం ఏమిటి అంటే విశ్వాసము. షీ హ్యాడ్ ఎ ఫెయిత్ ఇన్ హర్ ప్రేయర్. ఏమిటి ఆవిడ అడుగుతుంది అని మనం ఆలోచన చేస్తే 11వ వచనంలో మనం చూస్తాం. యెహోవా సన్నిధిని ఆవిడ ప్రార్థన చేస్తూ 11వ వచనంలో ఆవిడ యొక్క కోరికను తెలియచేస్తోంది. Verse 11 reveals the truth and her desire. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆవిడ మొక్కుబడి చేసుకుంది. ఆవిడ ప్రార్థనలో ఉన్నటువంటి కోరిక, నాకు మగపిల్లవాడు కావాలి అని ప్రార్థన చేస్తుంది. సహజంగా సంతానం లేనటువంటి వారు ఎవరైనా పర్వాలేదు, మగపిల్లవారైనా ఆడపిల్లవారైనా పర్వాలేదు, నాకు ఒక బిడ్డని ఇస్తే బాగుంటుంది, నాకు సంతానం ఇస్తే బాగుంటుంది అని అడుగుతారు. కానీ ఈవిడ కోరిక దేవుని యొక్క సన్నిధిలో చెప్పుకుంది. నాకు మగబిడ్డే కావాలి అని ఖచ్చితంగా అడుగుతుంది. ఆలోచన చేయండి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక విషయాల గురించి మనం అడుగుతూ ఉంటాం. అయితే ప్రతి సమయంలో కూడా అడిగేటువంటి సమయంలో ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం గురించి మనం ఎక్కువగా అడగాలి. మనలో ఒక కోరిక ఉండాలి. ఆ కోరికను దేవుని సన్నిధికి చెప్పాలి. నీ కుమారుడి గురించి, నీ కుమార్తె గురించి, భర్త గురించి, భార్య గురించి, కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి ఒక కోరిక, ఒక ఆశయం, ఒక గురి, ఒక టార్గెట్ కలిగి నీవు ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆవిడ కోరుకున్నది ఏమిటి? ఆవిడ పరిస్థితిని చూడటం లేదు. పరిస్థితి అంతా కూడా అనుకూలంగా లేదు. ప్రతికూల పరిస్థితి అంతా కూడా హేళన చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. తన యొక్క అక్క అంటే తన యొక్క భర్తకు ఉన్నటువంటి మరొక భార్య, ఆవిడికి పిల్లలు ఉన్నారు. ఆవిడ కూడా నిందిస్తుంది, దూషిస్తుంది. అనేక మంది గొడ్రాలు అనేటువంటి నిందతో నిందిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. షీ వాజ్ డిస్కరేజ్డ్, షీ వాజ్ ఇన్ సారో. ఆవిడ దుఃఖముతో ఉన్నది. Despite of her discouragement, sorrow, she came to the presence of God to pray. దుఃఖములో ఉన్నప్పటికీ, ఆవిడ బాధలో ఉన్నప్పటికీ, అవమానాలు నిందలలో ఉన్నప్పటికీ పట్టు వదలకుండా ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఆవిడ ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఏలి ఏమనుకున్నాడంటే, మత్తు పానీయాలు తాగి వచ్చింది అని, నువ్వు ఇంకా ఇక్కడ కూడా నువ్వు మత్తు పానీయాలు తాగి మత్తులో ఉన్నావు అని అంటున్నాడు. అప్పుడు ఆవిడేమంటుందంటే, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా
ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలైనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవయుందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అక్కడ ఉన్నటువంటి ఏలి అనేటువంటి యాజకుడు అనుమానిస్తూ ఉన్నాడు. ఆవిడ మత్తులో ఉన్నది అని అనుమానిస్తూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం నువ్వు ద్రాక్షరసాన్ని తీసుకుంటావు, ఇంకా అది వదిలిపెట్టు అని అంటూ ఉన్నాడు. అప్పుడు ఆవిడ ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే, నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆవిడేమంటుందంటే, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. తన యొక్క మనస్సులో ఉన్న బాధను, తన హృదయంలో ఉన్నటువంటి వేదనను దేవుని యొక్క సన్నిధిలో తను తెలియచేస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి సంఘం. అందుకే మళ్ళీ 16వ వచనంలో, నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిన. నేను తనలో తాను చెప్పుకుంటుంది తన బాధను దేవుని యొక్క సన్నిధిలో, మందిరములో చెప్పుకుంటూ ఉంది. అప్పుడు ఏలి అంటున్నాడు, యాజకుడు అంటున్నాడు 17వ వచనంలో, అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. మందిరములో జరిగినటువంటి సంభాషణ. ప్రేమైనటువంటి సంఘమ, అనేక సార్లు అనుమానిస్తూ ఉంటారు. నీ ప్రక్కన వారు అనుమానిస్తూ ఉంటారు, నీతో ఉన్నవారు అనుమానిస్తూ ఉంటారు. యాజకుడు కూడా అనుమానించాడు. పరిస్థితిని గమనించకుండా, తనలో ఉన్నటువంటి పరిస్థితిని, బాధను గుర్తించకుండా అనుమానిస్తూ ఉన్నాడు. ఆవిడ యొక్క పరిస్థితిని తెలుసుకోలేనటువంటి స్థితిలో యాజకుడు ఉన్నాడు. ఒక్కోసారి నీ పరిస్థితి గురించి ఇతరులకు తెలియదు, నీ కుటుంబానికి తెలియదు, నీ భర్తకి, నీ భార్యకి, నీ తల్లిదండ్రులకి నీ యొక్క పరిస్థితి గురించి తెలియదు. నీ పరిస్థితి అంతా కూడా తెలిసినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనకు ఆది అంతము తెలిసినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. పరిస్థితులను మార్చివేయగల సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభు. ఆయన ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా చేస్తారు. నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చివేస్తాడు. నిస్సహాయ స్థితిని తీసివేసి ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా నిన్ను నిలబెట్టగల సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన పిలిచినప్పుడు, ఆయన ఎన్నుకున్నప్పుడు సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి. ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మంచి జరుగుతాయి. నీవు ఎన్నుకున్న దానికన్నా శ్రేష్టమైనది, మంచిది ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి. మనలో ఒక కోరిక ఉంటుంది. మనం కోరుకున్న దానికన్నా, మనం ఊహించిన దానికన్నా, మనము ఆశించిన దానికన్నా ఆయన 1000 రెట్లు అధికంగా ఇవ్వగల సర్వశక్తిమంతుడు. యువర్ ఐస్ మే నాట్ సీ, యువర్ థాట్ లైఫ్ మే నాట్ అండర్స్టాండ్ సచ్ కైండ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ హీ విల్ డూ. ఆయన చేయగల శక్తిమంతుడు. ఆయన ఇచ్చేది ఎప్పుడు కూడా మనం అడిగిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడు. He gives us the best. We may choose the good things. మనం మంచి వెతుక్కుంటూ ఉంటాం, కానీ ఆయన ఇచ్చేది శ్రేష్టమైంది. మనం వెన్నుకునేటువంటి మంచి వాటి కన్నా కూడా శ్రేష్టమైనది ప్రేమైనటువంటి సంఘం. అది ఆయన ఇచ్చేటువంటి దేవుడు. ఇక్కడ హన్న అడిగింది, దేవుడు అనుగ్రహిస్తానికి సిద్ధముగా ఉన్నారు. ఏలి ఆశీర్వదిస్తున్నాడు. చివరికి తన మనసు మారింది. తను చెప్పినటువంటి మాటను బట్టి
దేవుని సన్నిధిలో నేను నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను అని ఎప్పుడైతే తను చెప్పిందో అప్పుడు తన ఆలోచన విధానం మారిపోయింది. తన ఆలోచనలో మార్పు వచ్చింది. సరే, నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నావు కాబట్టి ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పాడు. దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టుకున్నావు, నీవు అడిగావు కాబట్టి ఇజ్రాయేల్ దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీ మనవి ఆలకించి నీవు అడిగింది నీకు దయచేస్తారు అని సమాధానం చెప్పాడు. ప్రియమైనటువంటి సంఘమా, హన్నాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అంటే ఆవిడ తగ్గింపు కలిగి ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నది. దేవునితో సంబంధం కలిగి ఉన్నది. మనుషులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా తిరస్కరించిన దేవునితో సంబంధం కలిగి ఉంది. భర్త మీద కూడా ఒకసారి కోపం వచ్చింది తనకి. నాకు పిల్లలు ఇవ్వట్లేదు నువ్వు అని భర్త మీద కూడా తన కోపగించుకుంది. అందుకు భర్త ఎల్కానా ఏమంటున్నాడు అంటే, 8వ వచనం, ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఆలోచన చేయండి. 10 మంది పిల్లల కన్నా నేను శ్రేష్టమైన వాడిని కాదా అని ఆవిడతో అంటూ ఉన్నాడు. తను కూడా తన్ని సమర్థించటం లేదు. భర్త తన్ని అర్థం చేసుకోవటం లేదు, సమర్థించటం లేదు, సహకరించటం లేదు. తను వేరే విధంగా పరోక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. తిరస్కారం కలిగేటువంటి పరిస్థితుల్లో తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో తన భర్త ఉన్నాడు. అయినప్పటికీ తన సంబంధం దేవునితో ఉన్నది. షీ హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. షీ హ్యాడ్ ఇంటిమసీ విత్ గాడ్ ది ఫాదర్. దేవునితో సన్నిహిత సంబంధం ఉన్నది ఆవిడికి. అందుకే దేవుని సన్నిధిలో తన బాధను చెప్పుకుంటుంది. ఎవరు అర్థం చేసుకోవట్లేదు తన బాధని. తన కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవట్లేదు. తన పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు. యాజకుడు అర్థం చేసుకోవట్లేదు. ఆలోచన చేయండి. కానీ దేవునితో సంబంధం కలిగి ఉన్నది కాబట్టి దేవుని దగ్గర తన యొక్క పరిస్థితిని చెప్పుకుంటుంది. ఓపికను కలిగి ఉన్నది. ఆవిడలో ఉన్నటువంటి మరొక గుణం ఏమిటి అంటే ఓపిక. షీ వాజ్ పేషెంట్. షీ హ్యాడ్ పేషెన్స్. ఆవిడికి ఓపిక ఉన్నది. దేవుడిచ్చేంత వరకు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేంత వరకు ఓపిక కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. పట్టుదల వదలకుండా ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ విధంగా ప్రార్థన అయిపోయింది. మందిరం నుంచి ఇంటికి వెళ్ళింది. దినములు నిండిపోయాయి. ఆవిడ గర్భవతి అయింది. దేవుడు కృప చూపాడు. తండ్రి తన యొక్క అనుగ్రహాన్ని, కనికరాన్ని హన్న పైన ఉంచాడు. హన్న అంటే కృప, దయ. దేవుని దయ పొందుకుంది. దేవుని యొక్క కృపను పొందుకుంది హన్న. దేవుడు కుమారుని అనుగ్రహించాడు. తన కోరిక మగపిల్లవాడు కావాలి. తను అడిగిన రీతిగా మగపిల్లవాడిని అనుగ్రహించాడు తండ్రి. 21వ వచనం, ఎల్కానాయును అతని ఇంటికి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయినది. అయితే హన్నా బిడ్డ పాలు విడిచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను.
ఆవిడలో ఉన్నటువంటి గుణాలు ఆలోచన చేయండి. ఆవిడ కృతజ్ఞత కలిగి ఉన్నది. దేవునితో ఒక ఒప్పందం చేసుకుంది. ఏమిటి ఒక ఒప్పందం? నీవు నాకు కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నీ సేవ కొరకు నేను సమర్పిస్తాను అని దేవునితో ఒక వాగ్దానం, ఒక నిబంధన చేసుకుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఆవిడ చెప్పింది, ఏమని చెప్పిందంటే, నా కుమారుని నీకు నేను సమర్పిస్తాను, నీ సేవకే ఇస్తాను అని 11వ వచనంలో తెలియచేస్తూ ఉంది. సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతికిన దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుని తీర్మానం చేసుకుంది. సమర్పించుకుంటాను అని తీర్మానం చేసుకుంది. నీ పని కొరకు, నీ సేవ కొరకు నేను సమర్పించుకుంటాను అని తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానాన్ని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించటానికి ఏటేటా వాళ్ళు మందిరానికి వస్తారు. పిల్లవాడు పసివాడిగా ఉన్నప్పుడు, ఇంకా పాలు విడవని సమయంలో ఉన్నప్పుడు ఆ పసివాడిని తీసుకొని తల్లిదండ్రులు మందిరానికి వచ్చారు. వాళ్ళు కృతజ్ఞతార్పణలు, బలులు అర్పించిన తరువాత అక్కడ ఆ పసివాడు పాలు విడిచిపెట్టేంత వరకు ఆవిడ అక్కడే ఉన్నది. భర్త అనుమతించాడు, నీకు ఇష్టమైనది చెయ్యి, నీ ఇష్ట ప్రకారంగానే నీవు ఉండు అని చెప్పాడు. ఆ తర్వాత యెహోవా వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో చెప్పాడు. దేవుని యొక్క చిత్తము నీలో నెరవేరునుగాక, దేవుని యొక్క మాటే నీలో నెరవేరునుగాక, యెహోవా వాక్కు నెరవేరునుగాక, స్థిరపరచునుగాక అని భర్త చెప్పి తను వెళ్ళిపోయాడు. అప్పుడు పాలు మాన్పించేంత వరకు, పాలు వదిలిపెట్టేంత వరకు ఆ బాలుడు అక్కడ ఆవిడ ఉన్నది. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తెత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏలి యాజకునితో చెప్తుంది, నేనే ఆ రోజు ప్రార్థన చేశాను, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కుకుంది, ప్రతిష్ఠించింది. ఆ పసివాణ్ణి ఏలికి అప్పగించి మందిరములో తను వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి సంగమా, దేవునికి ప్రతిష్ఠించింది, సమర్పించుకుంది. తన వాగ్దానాన్ని దేవుడికి మాట ఇచ్చింది, నా కొడుకు నీకే అప్పగిస్తాను అని చెప్పింది. ఆ విధంగా సమర్పించి ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత తను హృదయం ఎంతో సంతోషముతో నిండిపోయినది, ఆనందముతో నిండిపోయినది. కీర్తనలతో తండ్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంది. She was praising God through songs and through her life. Psalms chapter 2, first book of Samuel chapter 2, 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో చూస్తాం. ఆవిడ హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని కీర్తన ద్వారా ఆవిడ తెలియచేస్తూ ఉంది. చాప్టర్ 2, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు.
యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఆవిడ కీర్తన ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తుంది. ఆవిడ హృదయములో ఆనందము ఉన్నది, యెహోవా యందు సంతోషించుచున్నది. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానాన్ని బట్టి, ఇచ్చిన కుమారుని బట్టి దేవుని యొక్క సన్నిధిలో సంతోషముతో ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరలా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది, దేవుని యొక్క దయను పొందుకుంది. ఇంకా ఆవిడికి పిల్లలు దేవుడు అనుగ్రహించారు. 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు అనుగ్రహించారు. చాప్టర్ 2 వర్స్ 21, 2వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ప్రవక్త అయినటువంటి సమూయేలు పాలు విడిచిన తర్వాత నుండి దేవుని యొక్క మందిరములో ఎదుగుతూ ఉన్నాడు. కృపలో, జ్ఞానములో, అభిషేకములో, ఆశీర్వాదములో ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుదల ఎక్కడ కలుగుతుంది? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, దైవ జ్ఞానముతో, అభిషేకముతో ఎదుగుతూ ఉన్నాడు. బాలుడైనటువంటి సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. తన తల్లిదండ్రులకు మరలా పిల్లలు కలిగారు. హన్నాకి ఇంకా పిల్లలు కలిగారు. 3 కొడుకులు 2 కుమార్తెలు కలిగారు. వాళ్ళని అడగలేదు, కానీ దేవుడు అనుగ్రహించారు. ఆవిడ అడిగింది ఒక్కరినే, అబ్బాయిని. మొదటిగా అడిగింది, ఒక కొడుకు కావాలి, మగ పిల్లవాడిని నాకు కావాలి అని అడిగింది. ఆవిడ అడిగిన దానికన్నా అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. 3 కొడుకుల్ని ఇచ్చాడు, 2 కుమార్తెలను ఇచ్చాడు సమూయేలు తర్వాత. ఆలోచన చేయండి, దేవుడు మనం అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చేటువంటి దేవుడు. కారణం ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన చేసేటువంటి ప్రతి పనిలో, ఆశ్చర్య కార్యంలో దేవుడు కోరుకునేది మహిమ. అందుకే ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము వెనక ఆయన కోరుకుంటున్నాడు మహిమ పొందడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మానవుని సృష్టించింది తన మహిమ కొరకు. అందుకే మానవుడు దేవునితో సహవాసము చేయాలి, దేవునితో సంబంధాన్ని పెట్టుకోవాలి, ఈ లోకంతో సంబంధం వదిలిపెట్టుకోవాలి. లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆకాంక్షలకు దూరంగా ఉండాలి. దేవునితో సంబంధం పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలు వస్తాయి, దేవుని యొక్క దర్శనము కలుగుతుంది, దైవ దర్శనము కలుగుతుంది. You will receive the vision, you will receive the direction when you have a fellowship with Christ Jesus, when you have fellowship with the gift of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. ఎందుకు సహాయం దయచేస్తాడు? నీ యొక్క శరీరము ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ జీవితము ద్వారా, నీ భవిష్యత్తు ద్వారా, నీవు చేసేటువంటి పని ద్వారా దేవునికి మహిమ కావాలి, దేవుని యొక్క పరిశుద్ధ నామము హెచ్చించబడాలి. కాబట్టి ఆయన కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. He wants your life, he wants your future, he wants you to be a powerful vessel in his kingdom. దేవుని రాజ్యంలో నీవు ఒక బలమైన పాత్రగా వాడబడాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. అందుకే ఇంకా మనం సజీవముగా ఉన్నాం. ఎందుకు? ఈ లోకంలో అనేక మంది అంతరించిపోతూ ఉన్నారు. అంతరించిపోయేటువంటి జనాంగములో మరణించేటువంటి వారిలో ఎందుకు లేము అంటే, మన ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, ఒక ఉద్దేశ్యము ఉన్నది. మరణకరమైన స్థితి నుండి, రోగము నుండి, బంధకాల నుండి, బలహీనతల నుండి తప్పించింది, బలపరిచింది, విడిపించింది తండ్రి ఆలోచనలు నెరవేర్చడానికి, తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రికి ఇష్టమైన పాత్రగా తయారు చేయటానికి. ఆ కష్టాలు, ఆ సమస్యలు అవన్నీ కూడా ఏమిటి అంటే, వాటి మధ్యలో దేవుడు ఉన్నారు
అని నిరూపించటానికి. నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీకు కష్టము వచ్చింది, నీకు బాధ వచ్చింది, నీకు బలహీనత వచ్చింది, వాటి మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నీవు ఇంకా సజీవముగా ఉన్నావు అని నీవు గుర్తు పెట్టుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమా, హన్న గుర్తు పెట్టుకుంది. దేవుడు చేసిన మేలులను, తండ్రి ఇచ్చిన బహుమానాన్ని జ్ఞాపకం చేసుకుంది. అందుకే తను ఏమంటుందంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. మన హృదయములో సంతోషం ఉండాలి. దేవుడు చేసేటువంటి కార్యాలను బట్టి సంతోషం ఉండాలి. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క ప్రసన్నతను బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి సంతోషించాలి. మన హృదయాలను కుమ్మరించుకోవాలి. మన బాధను ఆయనకి చెప్పాలి. ఆయనకు సమస్తము తెలుసు. మనకి ఆలోచన రాకమునిపే, మనకు తలంపు పుట్టకమునిపే నీ తలంపులను నేను ఎరిగితిని అని దేవుడు సెలవిస్తున్నాడు. I know your thought life. Before thought comes into our mind, our thought life. He knows our every thought. ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఏమంటాడంటే, I know you by name. నీ పేరు గురించి నాకు తెలుసు, నీ అంతము, నీ ఆరంభానికి మునుపే నాకు తెలుసు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. I know your end before your beginning in this world. మన సమస్తము ఆయన స్వాధీనములో ఉన్నది. ఆయన రాసేశాడు. ఆయన చిత్తము మనలో జరగటానికి మనం ఆయన చిత్తానికి మనం లోబడాలి. ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడే ఆయన మార్గాలు మనకు తెలియచేయబడతాయి. పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా ఆయన మార్గాలు మనకు తెలియచేయబడతాయి. ఆయన నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు, బలముగా వాడుకునే దేవుడు ఆయన రాబోతూ ఉన్నారు. యేసు ప్రభుల వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నీ మొర ఆలకించే దేవుడు యేసు ప్రభు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు పరిశుద్ధాత్ముడు. తండ్రి తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగించటానికి ఇష్టపడుతున్నాడు. హన్నా జీవితంలో, హన్నా హేళనకు గురైన పరిస్థితులు అనుకూలించకపోయినా, నిస్సహాయ స్థితిలో ఉన్న దేవునితో ఉన్న సంబంధాన్ని పెంచుకుంది. కన్నీటి ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో వరాన్ని అడిగి పొందుకున్నది. ఇంకా ఆశించిన దానికన్నా అధికంగా ఆశీర్వాదాలను పొందుకుంది. 3 కుమారులను, 2 కుమార్తెలను పొందుకుంది. కుమారుడు బలమైన సాధనముగా వాడబడటానికి తన గర్భమే, తన జీవితమే ఒక బలమైన సాధనముగా వాడబడింది. నూతన నిబంధనలో మనం చూసినప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆయన తన అభిషేకము ఇచ్చి, తన వరాలు ఇచ్చి వాడుకోవటానికి మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారు, అభిషేకించారు, ఆశీర్వాదకరమైన సేవకులుగా తయారు చేశారు. సమూయేలు ఒక ప్రవక్తగా బలమైన సాధనముగా వాడబడ్డాడు. రాజులను అభిషేకించాడు, రాజ్యాలను బలపరచటానికి, దేవుని యొక్క రాజ్యము స్థిరపరచబడటానికి, ఇజ్రాయిలును నడిపించటానికి ఒక బలమైన ప్రవక్త అయినటువంటి సమూయేలు వాడబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ఉన్న నీ వీళ్ళందరినీ కూడా నీ చేతిలో సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరి యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకించే దేవుడవు, జవాబు దయచేసే దేవుడవు. నీ యొక్క బిడల హృదయాలలో ఉన్నటువంటి బాధ యేసయ్య నామములో తొలగిపోవునుగా. దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నారో, అడుగుతున్నారో, జవాబు యేసు ప్రభు నామంలో కలుగునుగాక. ఆశీర్వాదము, అభిషేకము యేసయ్య శక్తిగల నామంలో కలుగునుగాక. కుమారుడి కొరకు, కుమార్తె కొరకు, భర్త కొరకు, భార్య కొరకు,
జీవితం కొరకు ఏదైతే నీ పిల్లలు అడుగుతూ ఉన్నారో, కోరుకుంటున్నారో, వారి యొక్క హృదయ వాంఛలు యేసయ్య నామములో తీర్చబడునుగాక. యేసయ్య నామములో కోరికలు నెరవేర్చబడునుగాక. తండ్రికి మహిమ కలిగేటువంటిది యేసయ్య పరిశుద్ధ నామం హెచ్చించబడటానికి, ఆశీర్వాదకరముగా ఉండులాగున ఆత్మలు సంపాదించబడేటువంటి బిడలుగా యేసయ్య నామములో నీ బిడలందరూ తయారు చేయబడి వాడబడుదురుగాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. నమ్మకమైన దేవుడవు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు, ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా అత్యధికముగా ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడవు. నీకు వందనాలయ్యా. నీ వరములతో, నీ కృపతో, నీ అభిషేకముతో, నీ జవాబుతో, జీవముతో పంపుచున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధితో పంపుచున్నందుకు వందనాలు. యేసు ప్రభు నామములో మా జీవితాలను సమర్పిస్తూ యేసయ్య నామములో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.